ఒరే జశ్వంత్, మీ తాతలా ఉన్నాడేంట్రా? అవునరా, మా తాతే ఎక్కడికో బయలుదేరాడు. పాపం ఈ వర్షాన్ని ఎక్కడికి వెళ్తున్నారా? ఏమోరా, నాకు తెలీదు. ఒరే, ఈ యోజిత్ గాడేంట్రా ముసుగేసుకుని వచ్చాడు ఆడుకోవడానికి? వర్షం కదా, జలుబు వచ్చేస్తుందని వాళ్ళ అమ్మ అలా పంపుంటుందండి. సరే, అసలు తాతగారు ఎక్కడికి వెళ్తున్నారో అడుగుదాన్నాడు. తాతయ్య, తాతయ్య, ఎక్కడికి? ఈ వర్షాన్ని బయలుదేరారు, ఎక్కడికి తాతగారు? బాబు, ఈ వర్షంలో తడుస్తూ ఆడుతున్నారా? జ్వరాలు వచ్చేవా? మాకు ఏమీ రావు కానీ మీరెక్కడికండి ఈ వర్షంలో బయలుదేరారు? అదే బాబు, కరెంటు బిల్లు కట్టడానికి బయలుదేరాను. ఈరోజు లాస్ట్ డేట్ అని. కరెంటు బిల్లు కట్టడానికి ఎందుకు తాతయ్య ఆఫీస్కి వెళ్దాం? మనం ఇంట్లోనే కట్టుకోవచ్చు. తాతగారు, మీకు మనమిత్ర యాప్ గురించి తెలీదా? తెలీదు బాబు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి కరెంటు బిల్లు కట్టి రావడమే. రండి, అలా నీడలోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. తాతగారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టారు. అందులో మీరు 9552300009కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. హాయిగా సేవలు పొందండి. అది ఎలా ఉపయోగించాలో నాకు ఎలా తెలుస్తుంది బాబు? అది ఎలా ఉపయోగించాలో మేము చెప్తాం, జాగ్రత్తగా వినండి. మనమిత్ర యాప్ను ఉపయోగించండి. ముందుగా మీ ఫోన్ తీసుకుని ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ని 9552300009ను మనమిత్ర పేరుతో సేవ్ చేసుకోండి. నెంబర్ సేవ్ చేయి తాతయ్య. చేశాను బాబు, చేశాను. ఆ నెంబర్కు హాయ్ అని సందేశం పంపండి. దాని ద్వారా చాట్ ప్రారంభించండి. చేశాను, హాయ్ అని మెసేజ్ పెట్టాను. చాట్ ప్రారంభమైంది. ఇప్పుడు మీకు కావలసిన సేవను ఎంపిక చేసుకోండి. వెంటనే మీకు వాట్సాప్లో ఏఐ ఆధారిత చాట్బాట్లో లభ్యమయ్యే అన్ని ప్రభుత్వ సేవల జాబితా మీకు కనిపిస్తుంది. అదే తాతయ్య. అవును బాబు, ఇక్కడ కనిపిస్తుంది. అందులో మీరు ఒక సేవను ఎంపిక చేసుకోండి, లేదా వాయిస్ కమాండ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్. అవును బాబు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్నే నేను ఎంపిక చేశాను. ఇప్పుడు అందులో కావాల్సిన వివరాలను పొందుపరచండి. మీరు కోరుకున్న సేవకు సంబంధించి చాట్బాట్ మరికొన్ని అదనపు వివరాలు అడగవచ్చు. ఉదాహరణకు మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు లేదా సర్వీస్ రిక్వెస్ట్ ఐడి లాంటివి. ఈ వివరాలను టెక్స్ట్ రూపంలో కానీ లేదా వాయిస్ రూపంలోనైనా ఇవ్వండి. వాయిస్ రూపంలో ఇచ్చే తాతయ్య. చెప్పాను బాబు, ఇచ్చాను. మీరిచ్చిన వివరాలను ఒకసారి తనిఖీ చేసిన తర్వాత అందులోని సిస్టమ్ మీకు రియల్ టైం అప్డేట్స్ లేదా ఒక కన్ఫర్మేషన్ సందేశాన్ని పంపుతుంది. చెల్లింపుల కొరకు భద్రతతో కూడిన ఒక పేమెంట్ లింక్ను కూడా పంపుతుంది. మీరు జరిపిన లావాదేవీలకు సంబంధించి డిజిటల్ కాపీ లేదా రసీదును డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ గవర్నెన్స్లోని చాట్బాట్ మీకు ఈ ధృవీకరణ పత్రాలు, రసీదులు లేదా అక్నాలెడ్జ్మెంట్లను రూపొందించి మీకు అందిస్తుంది. చాలా వివరంగా చెప్పారు బాబు, కానీ ప్రతిసారి నాకు ఇది చేయడం సాధ్యమంటారా? మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఇది మీరు నేర్చుకుంటే ఇదే మీకు సౌకర్యంగా ఉంటుంది. నేను హెల్ప్ చేస్తాను తాతయ్య నీకు. తాతగారు, ఏ అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. వెంటనే మీ దగ్గరకు వచ్చి మీకు సహాయపడతాం. అలాగే బాబు, ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మాలాంటి చదువుకోలేని వాళ్ళకి మీలా చదువుకున్న వాళ్ళు ఇలా కాస్త చేయూతనందిస్తే మేము కూడా అన్నీ నేర్చుకోగలుగుతాం బాబు. ఫ్రెండ్స్, చూశారు కదా తాతగారికి మేము ఎలా సహాయపడ్డాము. ఫ్రెండ్స్, మనమిత్ర యాప్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మాకులాగా మీరు కూడా సహాయపడండి. మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ సేవా కార్యక్రమాలు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి మన వంతు మనం కృషి చేద్దాం.
బాయ్ ఫ్రెండ్స్. మరి మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.